ప్రభు పేరిట వందనాలు అండి. నేటి శుభవచనము, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. ఈ వచనములో దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని మరలా పునరుద్ధరిస్తానని, మరలా ఆశీర్వదిస్తానని, ఒకప్పుడు పాడైపోయినటువంటి అపహాస్యానికి గురైనటువంటి ఆ దేశం మళ్ళీ జీవముతో నిండిపోతుందని ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనకి కూడా తెలియపరుస్తున్నాడు. చెదిరిపోయినటువంటి స్థితి నుండి మరలా దేవుడు మనకి శాంతి మరియు సమృద్ధి ఇవ్వబోతున్నాడని తెలుస్తున్నది. కాబట్టి మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించుటకు చిగురు ద్వారా ఎలాగైతే ఆ గొప్ప సమృద్ధి ప్రారంభమవుతుందో, ఇదిగో దేవుడు తన వారి పట్ల ఆయన సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప ఫలభరితమైనటువంటి ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తూ మనము ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను ఫలములు ఫలించి సమృద్ధికరమైనటువంటి దీవెనలతో నింపునుగాక. ఆమేన్.